కోరికలు తీర్చే మానసాదేవి మహిమాన్వితమైన గుడి మన కరీంనగర్ జిల్లాల గన్నేరువరం మండలం కాసింపేట మానసవరంలో భక్తుల కొంగు బంగారమై విలసిల్లుతుంది. ఇది మన దేశంలోనే రెండవది. ఈ స్వయంభూ అమ్మవారి క్షేత్రానికి మనము వెళ్తే ప్రతి విషయాన్ని మర్చిపోయి ఎంతో ఆనందంతో ఆ అమ్మవారి ఆశీస్సుల కోసం వెళ్తూ ఉంటాం. చూడండి, అక్కడ ఎంతమంది జనాలు ఎంత సంతోషంగా అమ్మవారిని చూడడానికి వెళ్తున్నారు. నిజమేంటంటే ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే అమ్మవారి మహిమతో అందరూ కూడా ఒక ఆనందంతో తిరుగుతూ ఉంటారు. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే చిన్న నుంచి పెద్ద వరకు కూడా అమ్మవారిని చూడ్డానికి తహతహలాడుతూ ఆ ప్రాంగణంలో ఎంతో ఆనందంతో కిటకిటలాడుతున్నారు. మరి ఈ మహిమాన్వితమైన ఈ ప్రదేశానికి ఆలయానికి వెళ్ళాలి అంటే ఇది హైదరాబాద్ నుండి దాదాపు 144 కిలోమీటర్లు ఉంటుంది. కరీంనగర్ నుంచి ఒక 37 కిలోమీటర్లు ఉంటుంది. కరీంనగర్ నుంచి వచ్చేవాళ్ళు గుండ్లపల్లి నుంచి ఆటో ద్వారా కూడా రావచ్చు. ఈ ప్రదేశానికి వెళ్ళి ఇప్పుడు మనం వెళ్తున్న దారి చూస్తే పచ్చని పొలాలతో చక్కగా పచ్చనైన వాతావరణంలో రోడ్డు చూడండి ఇలా ఉంటుంది. మనకు ముందు మనల్ని జంగపల్లిలో పెద్దమ్మ దేవాలయము చూసుకొని మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇది దాటగానే ఇక మనము అమ్మవారిని చేరుకోవడానికి దగ్గరలో ఉన్నామని అర్థం. ఇక్కడి నుంచి మన యొక్క అమ్మను తలుచుకుంటూ మనకు వెళ్తూనే ఉండాలి. ఇక్కడ సీతారామచంద్ర స్వామి, అలాగే అపురూప లక్ష్మి, అలాగే వీరభద్రుడు కొలువై ఉన్నారు, హనుమంతుడు, ఇంకా చాలా నవగ్రహాలు అవన్నీ ఉన్నాయి. చూడండి, ఆలయ ప్రాంగణానికి వచ్చేసాము. ఈ ఆలయ ప్రాంగణానికి రాగానే నేను చెప్పాను చూడండి, ఎంతమంది కిటకిటలాడిపోతున్నారు. చూడండి, బుడుపులు కట్టడానికి గ్రీన్ కార్పెట్ వేశారు. ఎండ నుంచి కాపాడడానికి అసలు ఎండ అనే ఆలోచన లేకుండా ఎంత అద్భుతంగా జనాలు నడుస్తున్నారో చూడండి. ఆ అమ్మ యొక్క దయ కోసం వీళ్ళందరూ కూడా అమ్మ ఆశీస్సుల కోసము ఎటువంటి ఆలోచనలన్నీ మర్చిపోయి అమ్మ అనే ఆలోచనతోటే ఇక్కడికి వచ్చి అమ్మను చూసి తరించి పోతున్నారు. ఈ అమ్మ సాన్నిధ్యంలో ఉంటే మనకు సంతోషానికి కరువు అనేది లేదు. ఇక్కడ స్తంభం కనిపిస్తుంది చూడండి, 108 దీపాలు గల ఈ స్తంభం. ఇక్కడ చూడండి, ఈ భక్తులందరూ కూడా ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటాం. వినాయకుడు ఉన్నాడు, అట్లాగే అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించడము ఉంది. ఇంకా ముందుకు వెళ్తే ఒక ముఖ్యమైనది 108 దీపాల స్తంభం చూడండి. చూడగానే మనకు అర్థమైపోతుంది ఎంత బాగుంది అని. మరి అమ్మను చేరుకోవడానికి ముందు ఇక్కడ అమ్మ యొక్క తండ్రి అయిన మహాదేవుణ్ణి ఫస్ట్ మనము అర్చించి అంటే అభిషేకించి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ఏర్పాట్లన్నీ ఈ ఆలయంలో అద్భుతంగా చేశారు. చూడండి, మనకు మహాదేవుడు దర్శనమిచ్చాడు. ఆ మహాదేవుని చుట్టూ 108 లింగాలు అంటే ఒక 54 లింగాలు, 54 నాగప్రతిమలు ప్రతిష్ఠించారు. వీటన్నిటికీ కూడా మనము అభిషేకం చేయొచ్చు. ఈ అభిషేకం చేస్తుంటే మనము ఎంతో ఆనందాన్ని పొందుతామండి. ఆ ఆనందము మాటల్లో చెప్పలేనిది. ఒక్కొక్క ప్రతిమ మీద, ఒక్కొక్క లింగం మీద మనము ఆ నీరును తీసుకొని అభిషేకిస్తుంటే ఆ 108 లింగాలు అంటే నాగప్రతిమలు లింగాలకు అభిషేకించినంత సేపు మనము ఆ ఆధ్యాత్మిక ఆనందంతో మనసు ఉప్పొంగుతూ ఆ శివయ్యను దర్శించుకుంటూ ఈ లోకాన్ని మర్చిపోతాము అనడానికి అతిశయోక్తి కానే కాదు. చూడండి, ఆ చుట్టూ కూడా దేవాలయం వాళ్ళు ఈ భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా మంచిగా నీడ ఏర్పాటు చేశారు. ప్రతి భక్తుడు భక్తురాలు చూడండి ఒక క్యూ పద్ధతిలో అంటే చుట్టూ
కూడా అగో శివయ్య పక్కకు నాగప్రతిమ ఆ చెంబు తీసుకొని పద్ధతిగా అభిషేకం చేస్తున్నారు చూడండి. ఆ నీళ్లు పాల వలె ఎంత బాగున్నాయి. ఆ శివుడు ఎంత మురిసిపోతున్నాడో ఆ శివుని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ శివుడు అభిషేక ప్రియుడు కదా! మనము చేసిన మన మీద ఆశీస్సులు ఖచ్చితంగా కురిపిస్తాడండి. ఈ ఆలయంలో ఇది చూసిన ప్రతి ఒక్కరూ మరలా మరలా ఆలయానికి రావడానికి మర్చిపోరు. జన్మజన్మలకు గుర్తుంచుకొని ఈ ఆలయాన్ని సందర్శించాలని ఆశపడుతుంటున్నారు. చూడండి వాళ్ళు ఎంత చక్కగా అభిషేకిస్తున్నారు, ఎంత ఆనందంతో ముందుకు అవ్వగానే పారాణి పూసుకొని అమ్మవారి దర్శనానికి బయలుదేరుతారు. లోపల ముడుపు కోరిన కోరికలు అన్నారు చూడండి. ముడుపు కట్టడం ఇక్కడ అనవాయితీ. ఒక అంటే ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, పోక, ఖర్జూర, ఒక 2, 3 పైసలు అది మీకు తోచినంత వేసి ఆ మూటగా కట్టి ఓం శ్రీ మానుషదేవియే నమః అని 41 సార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారిని మహాతల్లిని గుర్తు చేసుకొని అక్కడ ముడుపు కడతారండి. అక్కడికి వచ్చిన ఏ భక్తుని అడిగినా కూడా నా కోరిక నెరవేరింది అని చెప్తారు. ఆ ముడుపులు చూడండి. కోరిక నెరవేరడంతో పాటు నేను కోరుకోవడానికి వచ్చిన అనే మాట మాత్రమే ఇక్కడ వినిపిస్తుంది. ఈ ఆలయ మహత్యం. ఇక్కడ ఇంకా విశేష పూజలు అంటే చండీ హోమం, నిత్య త్రిశతి కుంకుమార్చన జరుగుతుంది. ఇంతే కాదు, ఇక్కడ కాలసర్ప దోష నివారణ పూజలు కూడా చేస్తారు. ఇంకా ఒక పెద్ద గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ సంతాన దీక్షలు తీసుకుంటారు ప్రతి పంచమి రోజు. ఎంత అద్భుతం కదండి. ఇక్కడ అమ్మవారికి ఎప్పుడు కూడా ఏం జరుగుతుంది అనంటే ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయని ఇక్కడ పెట్టారు. చూడండి ఇక్కడికి వచ్చిన అమ్మాయి చూడండి ఎంత అద్భుతంగా ఆనంద పొందుతుందో. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే మన ఆంజనేయ స్వామి ఏకశిల మీద ఉన్నాడు. ఆయనను దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకుంటే ఎంతో మనకు శ్రేయదాయకమవుతుంది. చూడండి ఎంతమంది లైన్లలో ఈ క్షేత్రం ముందు, ఇది ఎక్కడో చెట్లల్లో మధ్యలో ఉన్న ఈ క్షేత్రం ముందు ఎంతమంది వచ్చి ఎంత సంతోషాన్ని పొందుతున్నారంటే ఆ అమ్మ ఎంత దయామయురాలో, ఎంత మహిమాన్వితురాలో చూడండి. ఈ పచ్చని ప్రదేశం చూస్తేనే మనకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.